వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పడదామని తోటలోకి వచ్చాను. ఓ చిలకల దుంప బయటకు వచ్చి కనిపించింది. చాలా సంతోషం వేసింది. అసలు ఇవి రావు తీసేయి అని అంటానే ఉన్నారు మా వారు. నేనే ఏదో ఆశతో అలా ఉంచాను. అసలు ఈరోజు అది చూడండి ఎంత లావుగా వచ్చిందో దుంప. ఇంత బాగా వస్తాయని నాకు అసలు తెలియదండి. నేను ఇదే ఫస్ట్ టైం వేయటం. దుంపలు మాత్రం బాగా వచ్చినాయి. ఇవి అసలు తీసేయకూడదంట. మనకి దుంపలు వచ్చిన కాడల్లా తీసుకొని అలా వదిలేస్తే అవి అల్లుకొని మళ్ళీ వస్తూ ఉంటాయంట. ఇది వైట్ది. ఇవి అయితే మాత్రం అసలు రాలేదు. నాకు ఒక్క దుంప వచ్చింది. రెడ్ కలర్ మాత్రం బాగా వచ్చినాయి. మనం మొక్కలు వేసి నీళ్లు పెట్టేటప్పుడు బాగా చాకరీ చేయలేమే అనిపించింది. కానీ ఈ పంట వచ్చినప్పుడు ఆ సంతోషం ఆ కష్టపడిన వాళ్ళకే తెలిసిద్ది ఆ వాల్యూ. దుంపలు మాత్రం బాగా వచ్చినాయి. స్వీట్ పొటాటో, గెనిసిగడ్డలు, చిలకర దుంపలు అంటారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. కాకపోతే నేను ఒక తప్పు చేశానండి. ఇది విడి స్థలంలో వేయాలి. నేనేమో ఇది ఇంత సేటు అల్లుకునిద్దని నాకు తెలీదు. నేను దుంప తీసుకొచ్చి ఆడ పెట్టేతలకి అది పసుపు చెట్లు, మామిడల్లం చెట్లలోకి వెళ్ళిపోయి ఆ పసుపు మామిడల్లం ఏర్లలోకి వెళ్ళిపోయి అవి అసలు నాకు బాగా రాలేదు. ఈ సంవత్సరం పసుపు అంతా వేస్ట్ అయిపోయిందండి. పోయిన సంవత్సరం 25 కేజీలు పసుపు వచ్చింది. ఈ సంవత్సరం ఏమీ లేదండి. అసలు ఒక 5 కిలోలు వస్తే గొప్పలాగా ఉంది. ఈ దుంపలన్నీ, ఈ ఏర్లన్నీ ఆ దుంపల కిందకి వెళ్ళిపోయి అవి అసలు కుళ్ళిపోయినాయి కూడా చెట్లు. చాలా సంతోషంగా ఉందండి అసలు ఈ దుంపలు చూస్తుంటే. చూడండి కలర్ చూడండి ఎట్టున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.